యేసుక్రీస్తు రెండో రాకడ అయిపోయింది అంటున్నారు, నిజమెంత అమ్మా? ఏకంగా రెండో రాకడే అయిపోయిందంట. మరి ఎందుకున్నారో వీళ్ళ భూమి మీద? రెండో రాకడ అయిపోతే ఇంకెవడ సంకనాగుదామని ఉన్నారు ఇక్కడ? ఆలోచన చేయండి. రెండో రాకడ అయిపోయిందంట ఏమా? రెండో రాకడ అయిపోతే ఏమై ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చి గనక ఉంటే ఈ పాటికి ఏమైపోయి ఉండేదో చెప్తున్నాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యము తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టేస్తాడంట. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చినప్పుడు జరిగేది. సమస్త ఆధిపత్యము, అధికారాలు, ప్రభుత్వాలు, పంచభూతములు, బంగళాలు, విమానాలు, ఎయిర్పోర్ట్లు మొత్తం అన్ని ధ్వంసమైపోతాయి అంటున్నాడు. మిగిలేది ఏముండదంట. ఆయన వచ్చినప్పుడు సమస్త అధికారమును, ఆధిపత్యమును కొట్టివేసి తన రాజ్యమును తండ్రి అయిన దేవుడికి అప్పగించును. అప్పుడు అంతం వస్తుందంట. మరి వచ్చిందా? ఇంకా అలాగే ఉన్నాయి. రాజ్యాలన్నీ ఇంకా మనుషుల చేతిలో ఉన్నాయి, దేవుడి చేతిలోకి వెళ్ళిందా? అంతే కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో చంద్రబాబు గారి చేతిలో ఉంది, ఫ్యాన్ గుర్తేమో జగన్ గారి చేతిలో ఉంది. ఫ్యాన్ ఆయన ఓడిపోయినప్పుడు అటు ఎవడో ఇంట్లోంచి ఫ్యాన్ తీసుకొచ్చేసి రోడ్డు మీద వేసేసి కర్రతో కొట్టేస్తున్నాడు. ఫ్యాను నాశనం అయిపోయింది, రెక్కలు ఇరిసేసాడు పాపం. నేనైతే చెప్తున్నాడికి, ఏమండి ఇంకా ఆడు చచ్చిపోయేదాకా ఫ్యాన్ కింద కూర్చోకూడదు. అంత కోపం ఉన్నవాడైతే నిజంగా మనిషి అనుకోండి, ఫ్యాన్ మీద కోపం ఉందనుకోండి, ఆ ఒక్క ఫ్యాన్ ఏంటి? నీ జీవితంలో ఫ్యాన్ దగ్గర కూర్చోకు. అది అలాంటి వాడు ఎరగొట్టాలి. అంత కోపం ఉంటాడు, ఫ్యాన్ వేసుకోకూడదు, చచ్చిపోవాలి వేడిలో పడి. ఓ ఫ్యాన్ అదైనా పాడైపోయిన ఫ్యాన్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి, సినిమా వాళ్ళు అలాగే కదా, కార్లు ప్రేలు చేస్తూ ఉంటారు. అది ఎవరికీ పనికిరాని కారు అది. ఇంజిన్ లేని కారు ఆకాశంలో లేచిపోతూ ఉంటుంది. తాళ్ళు అవి గట్టి మోపెట్టి లేపేసి మమ్మల్ని లేపేస్తారు. మన జేబులో డబ్బులు లేపేస్తారు పైకి. అలాగా పనికిమాలి ఫ్యాన్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టేసాడు ఎవడో. ఫ్యాన్ మీద కోపం ఉందనుకోండి, జీవితంలో ఎప్పుడు ఫ్యాన్ వేసుకోకూడదు. మరి వేసుకోకుండా ఉంటాడా? నిద్ర వస్తుందా? అలాగా అధికారాలు మనుషుల చేతిలో ఉన్నాయా, దేవుడి చేతిలో ఉన్నాయా? దేవుడి చేతిలో ఉన్నాయి. కానీ ప్రభు వచ్చి ఉంటే అధికారం కొట్టబడిపోయి దేవుడి చేతిలోకి వెళ్ళిపోయేది, ప్రపంచం నాశనం అయిపోయి ఉండేది. అయిందా లేదా అమ్మా? అలాగ అయిందా లేదా? ఇంకా అవ్వలేదంటే ఏమవ్వలేదు? రాకడ ఇంకా జరగలేదు. ఆయన ఇప్పుడైనా తెలుసుకుంటే బాగుంటుంది. మత్తయి సువార్త 24:32. మత్తయి సువార్త 24:32 చూపిస్తున్నారంట, చూడండి. మత్తయి సువార్త 24:32 వచనం చూపించి రాకడ అయిపోయింది అంటున్నారంట. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగిర్చినప్పుడు మీకు తెలియను, ఆ ప్రకారమే మీరు ఎన్ని సంగతులు జరిగితే చూసినప్పుడు అవును, ద్వారం దగ్గర ఉన్నాడు అన్నాడు, కానీ వచ్చేసాడని ఎక్కడన్నాడు? తలుపుగడ ఉన్నాడు అన్నాడు. చూసారా? జ్ఞానిని కుయుక్తులు పట్టుకుంటాడంటే దేవుడు. అదేనమ్మా, ఎక్కడున్నాడంటే యేసుప్రభు గారు ఈ కరువులు, భూకంపాలు, మడ్డర్లు, గొడవలు, అల్లర్లు, తుఫాన్లు, సునామీలు ఎన్ని జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలి మనం. ద్వారం దగ్గరే ఉన్నాడు, వచ్చేయడానికి దగ్గరకు వచ్చిందని తెలుసుకోవాలి. వచ్చేసేయడానికి కాదు, దానికి ఉపమానం. రావడానికి దగ్గరలో ఉన్నాడని చెప్పడానికి, వచ్చేసేయడానికి కాదు. తప్పుగా అర్థం చేసుకున్నారు సోదరులు. రాలేదు, వస్తే ఇవన్నీ ఇంకేం ఉండవు కదా.
ప్రశ్న అడగడానికి మీరుండరు, చెప్పడానికి నేనుండను. రైట్.